దేవుని వాక్యాన్ని మనం విందాం. ఎఫెసీలకు రాసిన పత్రికను మనం గత కొన్ని నెలలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు చివరి దశ లేకపోతే చివరి అంకంలోకి మనం వచ్చాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 20 వచనాలు. ఓకే, ఈరోజు మనం మేబీ 13 వచనాలు చూస్తాం, 10 నుంచి 13 వచనాలు. ఆ తర్వాత మనం వచ్చే వారాల్లో మిగతా వచనాలని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 20 వచనాలు మనందరం కలిసి చదువుదామా? మేబీ 10 నుంచి 13 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. నాతో పాటు మీరు కూడా చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రార్థన చేద్దాం. దేవా, నీ మాటలు మా జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఆ మాటలను మేము ప్రతి వారం విన్నప్పుడు కొన్నిసార్లు ఆ మాటలను కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండే అవకాశం ఉంది. కానీ శక్తివంతమైన నీ వాక్యాన్ని మేము విని మా జీవితంలో అన్వయించుకోవడానికి ఈరోజు సహాయం దయచేయమని, డిస్ట్రాక్షన్స్ నుంచి విడిపించండి. ఈ వాక్యం కోసమే ఒక రకంగా ప్రధానంగా ఈరోజు మేము సంఘంగా కూడుకున్నాం. కాబట్టి ఈ వాక్యానికి మేము ఫోకస్డ్గా మా హృదయాలను నిలిపి అర్థం చేసుకొని అన్వయించుకోవడానికి కృపనివ్వమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రస్తుత ప్రపంచంలో లేకపోతే మన రోజువారీ అనుదిన జీవితంలో ఎంతో గలిబిలిలో మనం ఉన్నాం. మన చుట్టూ ఎన్నో శబ్దాలు ఉన్నాయి, మన చుట్టూ ఎన్నో పరధ్యానాలు ఉన్నాయి. పరధ్యానాలు అంటే డిస్ట్రాక్షన్స్. వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ విత్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అండ్ విత్ మెనీ సౌండ్స్ అరౌండ్ అస్. అవి మన అంతరంగంలో ఉన్నాయి, అదేవిధంగా బయట నుంచి కూడా మనల్ని సవాలు చేస్తున్నాయి. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, అవి టెంప్టేషన్స్ కావచ్చు, స్ట్రగుల్స్ కావచ్చు, సంఘర్షణలు కావచ్చు, ఇవన్నీ కూడా మన అనుదిన జీవితంలో మనం ఎదుర్కొంటున్నాం. అంటే వీటన్నింటి వెనక ఒక రకంగా చెప్పాలంటే మనతో మనం మరియు బయట నుంచి వచ్చే వాటితో మనం ఏం చేస్తున్నామంటే మనం పోరాడుతున్నాం. మనం ఆత్మీయంగా ఒక పోరాడే స్థితిలో మనం ఉన్నాం. సో క్రిస్టియానిటీని ఒక రకంగా డిఫైన్ చేయాలంటే క్రిస్టియానిటీ ఈజ్ అ లైఫ్ ఆఫ్ వార్. క్రైస్తవ జీవితం, నువ్వు క్రిస్టియానిటీని పక్కకు పెట్టినా కానీ లైఫ్ అనేది ఒక యుద్ధం. ఒకవేళ నువ్వు క్రైస్తవుడవైతే ఆ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుందని మనం తెలుసుకోవాలి. చాలామంది క్రైస్తవులైతే కష్టాలు పోతాయి, క్రైస్తవులైతే శ్రమలు పోతాయి, క్రైస్తవులైతే పోరాటాలు పోతాయని అనుకుంటారు. కాదు, నువ్వు క్రైస్తవుడవైతే నీ శ్రమలు ఎక్కువైతాయి, నీ పోరాటం ఎక్కువైతాయి, నీకు ఇంకా సంఘర్షణలు కూడా ఎక్కువైతాయి. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని విశాల మార్గానికి పిలవట్లేదు, నేను మిమ్మల్ని ఇరుకు మార్గానికి పిలుస్తున్నాను. ఇరుకు మార్గంలో దొరికేవి శ్రమలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులే. కాబట్టి క్రైస్తవ జీవితం ప్రత్యేకంగా ఏంటి అంటే ఇట్స్ అ లైఫ్ ఆఫ్ వార్. క్రైస్తవ జీవితం ఒక యుద్ధమే. యుద్ధమా అని ప్రశ్నించొద్దు మనం. ఇంకా క్రైస్తవ జీవితం అంటేనే ఒక యుద్ధం. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. నువ్వు ఒక రణరంగంలో ఉన్నావు, ఒక యుద్ధ భూమిలో ఉన్నావు. నేను ఒక యుద్ధ భూమిలో ఉన్నాను అని మనం మన క్రైస్తవ జీవితాన్ని చూసి చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆ రణరంగం గురించి మాట్లాడుతున్నాడు. ఆ రణరంగంలో ఒక క్రైస్తవ సైనికుడిగా నువ్వే విధంగా ఉండాలో అనేది కూడా ఇప్పుడు మనం చదవబోయే లేకపోతే ధ్యానించబోయే మాటల్లో ఆయన చెబుతా ఉన్నాడు. మనందరికీ తెలిసిన వాక్య భాగం ఇది.
ఎస్పెషల్లీ ఏది తెలియకపోయినా సర్వాంగ కవచం అనే విషయం మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి అటువంటి ఫోటోలు చూసుంటాం, అటువంటి డ్రెస్లు వేసుకుని ఉంటాం ఇవాన్ లాగా, లేకపోతే దానికి సంబంధించిన మెసేజెస్ కూడా మనం వినుంటాం. కానీ ఈరోజు మళ్ళీ ఆ మాటలను విందాం. మన క్రైస్తవ జీవితం ఒక యుద్ధం. ఆ యుద్ధంలో ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీవు నేను ఏ విధంగా నిలబడాలి అన్న విషయాలు మనకు పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు. 10వ వచనాన్ని మీ బైబిల్లో చూడండి. దయచేసి వినండి. ఈ పీపీటీని కొన్ని రోజులు నేను ఆపేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ యూ పీపుల్ టు లుక్ ఇన్ టు ద వర్డ్. దేవుని వాక్యాన్ని మీరు మీ బైబిల్ తెరిచి చూడండి. కాబట్టి మీ బైబిల్ తెరిచి ఉంచండి. 6వ అధ్యాయం ప్రతి వచనాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 10వ వచనం దగ్గర ఆయన ఈ మాట అంటున్నాడు, ఫైనల్లీ, తుదకు. ఫైనల్లీ అని ఎప్పుడు చెబుతామంటే, ఇగో ఇదంతా చెప్పాను కదా, లాస్ట్కి ఈ మాట వినండి. ఓకే, వీటిని చివరి మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు. చివరి మాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చివరి మాటలు ఏం చేస్తాయంటే, ఇంతకుముందు చెప్పిన మాటలన్నింటినీ ఒక రకంగా, ఇదిగో ఇదంతా మీరు విన్నారు కదా, చివరికి ఇది చేయండి అని ఒక రకంగా ప్రోత్సాహపరుస్తాయి. అందుకే లాస్ట్ టైంలో చచ్చిపోయే ముందు ఎవరైనా మాట్లాడితే ఆ మాటల్ని చాలా ప్రాముఖ్యమైన మాటలుగా ఎంచుతారు. చివరి కోరిక నెరవేర్చడానికి ప్రతి ప్రయత్నం చేస్తారు. సో పౌలు కూడా మేబీ ఆ సెన్స్లో, ఇదిగో ఇప్పటిదాకా ఈ మాటలు విన్నారు కదా, తుదకిదా ఇలా చేయండి అంటున్నాడు. అసలు ఏం మాట్లాడాడు పౌలు అని కనుక మనం వెనక్కెళ్ళి చూస్తే 4వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది. 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఈ మాటలు అంటాడు అపొస్తలుడైన పౌలు. మీ పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోండి. మీ పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోండి అని చెప్పి ఆ మొత్తం 4వ అధ్యాయం నుంచి ప్రాక్టికల్ సజెషన్స్ ఆయన ఇస్తాడు. ఎలా నడుచుకోవాలన్న విషయాలు 4వ అధ్యాయం 5వ అధ్యాయం చెప్పిన తర్వాత 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాట చెబుతున్నాడు, తుదకు మీరు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలా విషయాలు నేను మీకు చెప్పాను. ఫైనల్లీ ఇప్పుడు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో మీరు బలవంతులై ఉండుడి. బీ స్ట్రాంగ్, ఇట్స్ అన్ ఇంపరేటివ్. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. మీరు ప్రభువులో, ప్రభువు శక్తిని బట్టి బలవంతులై ఉండుడి. ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? క్రైస్తవులకు రాస్తున్నాడు. ఎఫెసీ పట్టణంలో అర్తిమ దేవిని పూజిస్తూ విచ్చలవిడి జీవితం గడిపిన అన్యజనులు యేసుక్రీస్తును అంగీకరించి విశ్వాసులయ్యారు. వాళ్ళు ఇప్పుడు నూతన సంఘముగా యూదులతో కట్టబడ్డారు. ఇప్పుడు వాళ్ళు నూతన వ్యక్తులుగా జీవించాలని వాళ్ళకి అన్ని ఆజ్ఞలు ఇచ్చాక ఇప్పుడు అంటున్నాడు, తుదకు మీరు ఇప్పుడు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి అంటున్నాడు. ఎందుకు బలవంతులై ఉండాలి పౌలు గారు చెప్పండి అంటే, ఆయన 3 విషయాలు 11, 12, 13 వచనాల్లో చెబుతున్నాడు. వై అ బిలీవర్ షుడ్ బి స్ట్రాంగ్. ఎందుకు ఉండాలి? 11వ వచనం చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు బలవంతులై ఉండుడి. ఇదిగో అపవాది తంత్రాలు ఉన్నాయి, వాణ్ణి ఎదిరించాలి, అందుకోసం మీరు బలవంతులై ఉండుడి. 12వ వచనం దగ్గరికి రండి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. ఎందుకు బలవంతులై ఉండాలి? మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. కాబట్టి మీరు బలవంతులై ఉండుడి. 13వ వచనం దగ్గరికి రండి. 13వ వచనం చూడండి. ఆపద్దినమున వారిని ఎదిరించడానికి మీరు బలవంతులై ఉండాలి. 3 రీజన్స్ ఆ 3 వచనాల్లో పౌలు చెబుతాడు. ఓకే పౌలు, అందుకోసమా మేము బలవంతులై ఉండాలంటే సరే, కానీ ఎలా బలవంతులై ఉండాలి? హౌ, వై అనేది చెప్పావు, ఎలా బలవంతులై ఉండాలి పౌలు గారు అంటే 10వ వచనం దగ్గరికి రండి. చూడండి, మీ బైబిల్లో చూడండి. 10వ వచనం, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. మీ శక్తి గురించి కాదు అక్కడ మాట్లాడుతుంది. మీ శక్తి మీద మీరు ఆధారపడితే మీరు బలవంతులై ఉండలేరు. మీరు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి అంటున్నాడు. 11వ వచనం దగ్గరికి రండి. ఇంకెలా బలవంతులై ఉండాలి అంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మీరు ఏ విధంగా బలవంతులు అవ్వచ్చో తెలుసా? ఇదిగో నేను మీకు అవైలబుల్ చేసిన సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవడం వల్ల కూడా
బలవంతులై ఉండొచ్చు. 12వ వచనంలో కూడా అదే మాటను రిపీట్ చేస్తాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. ఆ తర్వాత సర్వాంగ కవచంలో ఉన్న విషయాలేంటి? సర్వాంగ కవచం అంటున్నావు ఏంటి మరి? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ స్పిరిచువల్ ఆర్మర్ అంటే 14 నుంచి 18 వచనాల్లో ఆయన డీటెయిల్స్ ఆఫ్ స్పిరిచువల్ ఆర్మర్ అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. ఐ హ్యావ్ జస్ట్ గివెన్ యూ ద ఎంటైర్ స్ట్రక్చర్. ఏ విధంగా స్ట్రక్చర్ చేశాడో పౌలు, అది మీకు నేను చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఈరోజు బలవంతులై ఉండుడి. ఎలా బలవంతులై, ఎందుకు బలవంతులై ఉండాలి అన్న విషయాన్ని మనం చూద్దాం. మేబీ రాబోయే రోజుల్లో సర్వాంగ కవచం గురించి ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. 10వ వచనం బలవంతులై ఉండుడి. ఏ విధంగా? దేవుని యొక్క, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి అంటున్నాడు. బలవంతులై ఉండుడి అన్న పదానికి వాడిన గ్రీక్ పదం ఎన్ డైనమోస్తే. మేము గ్రీక్ నేర్చుకుంటున్నాం 2 వారాల నుంచి. ఎన్ డైనమోస్తే, అందులో డైనమోస్తే అన్న పదం అనుంది. డైనమోస్తే అంటే అక్కడ వాడిన పదానికి మూల పదం ఏంటంటే డూనమీస్. మనకు ఆ డూనమీస్ అన్న పదం నుంచే డైనమైట్, రాళ్లను పేల్చడానికి వాడే డైనమైట్ వచ్చింది. సో అక్కడ పౌలు చెబుతున్నాడు, ఇదిగో మీరు రక్షించబడిన క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి అంటే బలవంతులుగా ఉండండి. అది ప్రజెంట్ ఇంపరేటివ్ అంటారు వ్యాకరణంలో, గ్రామర్లో. అంటే అర్థం ఏంటంటే మీరు కంటిన్యూస్గా, ఒక్కరోజు కాదు, ఒక క్షణం కాదు, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ మీరే ఏ విధంగా ఉండాలి, మనమే విధంగా ఉండాలి అంటే బలవంతులుగా ఉండాలి. ఎన్ డైనమోస్తే. ఇదే పదాన్ని పౌలు తిమోతికి రాస్తూ 2వ తిమోతి 2:1 కూడా వాడతాడు. 2వ తిమోతి 2:1 కుమారుడా, పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నువ్వు బలవంతుడవు కా అని చెప్పి అదే పదాన్ని ఆయన వాడడం మనం చూస్తాం. ఎందుకు మనల్ని, లేకపోతే ఆ క్రైస్తవులను పౌలు బలవంతులై ఉండుడి అని అంటున్నాడంటే మనం యుద్ధ రంగంలో ఉన్నాం కాబట్టి. క్రైస్తవ జీవితం యుద్ధం కాబట్టి ఆయన బలవంతులై ఉండుడి అంటున్నాడు. అంతేకాదు, యుద్ధానికి బలహీనుడిగా వెళ్ళకూడదు కాబట్టి. యుద్ధానికి నువ్వేం రెడీ కాకుండా, అసలు మజిల్స్ బిల్డ్ చేయకుండా, స్ట్రాటజీస్ తెలియకుండా, ఆర్మర్ పెట్టుకోకుండా నువ్వు వెళ్ళకూడదు కాబట్టి. ఇంకో విషయం చెప్పనా? ఎందుకు బలవంతులై మనం ఉండాలంటే శత్రువు బలవంతుడు కాబట్టి. మనం ఎదుర్కొంటున్న శత్రువు, ద ఎనిమీ ఈజ్ నాట్ అ వీక్ పర్సన్. ఆయన బలహీనుడు కాదు. మనం ఎదుర్కొంటుంది ఎవరినంట? బలవంతుడైన శత్రువును మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆ బలవంతుడైన శత్రువుని ఎదుర్కోవాలంటే నువ్వు కూడా ఏం కలిగి ఉండాలంటే బలము కలిగి ఉండాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. క్రైస్తవ జీవితం పూలపాన్పు కాదు. క్రైస్తవ జీవితం పోరాటంతో కూడినది. క్రైస్తవ జీవితం క్రీడా మైదానం కూడా కాదు. క్రైస్తవ జీవితం రణరంగంలో జరిగే రణం లాంటిది. క్రైస్తవ జీవితం హంగు ఆర్భాటాలతో హాయిగా కొనసాగే పయనం కాదు. క్రైస్తవ జీవితం అడుగడుగునా ఉన్న అణుబాంబుల మధ్య అత్యంత జాగరూకతతో నడిచే ప్రయాణం. ఇట్స్ నాట్ అ ఈజీ జర్నీ. అడుగడుగున అణుబాంబులున్నాయి. ఆ అణుబాంబుల మధ్య జాగరూకతతో, అంటే అతి జాగ్రత్తతో నడిచే ప్రయాణం క్రైస్తవ్యం అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు, నువ్వు సాదాసీదాగా ఉండడానికి అవకాశం లేదు. నువ్వు అలా ఉండకూడదు కూడా. ఎందుకంటే నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక రకంగా నువ్వు చాలా బలవంతుడిగా ఉండాలి అని ఆయన చెబుతున్నాడు. ఎందుకు బలవంతుడై ఉండాలంటే 3 విషయాలు నేను మీకు ముందుగానే చెప్పాను. 11వ వచనం, అపవాది తంత్రాలు ఎదిరించడానికి శక్తిమంతులుగా ఉండండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడైతే యేసు క్రీస్తును నువ్వు రక్షకుడిగా అంగీకరించావో నీ పాప క్షమాపణ కోసం,
ఈ మాట వినండి జాగ్రత్తగా. ఆన్ ద సేమ్ డే యు ఎన్రోల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద బ్యాటిల్ ఆర్మీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సైన్యంలోకి నిన్ను నీవు, నన్ను నేను ఎన్రోల్ చేసుకున్నాం. అండ్ వీ డోంట్ నీడ్ అ బిగ్ మజిల్స్ టు బికమ్ సైనికుడు ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు సైనికుడిగా ఉండాలంటే చాలా మజిల్స్ పెంచుకోవాలి, చాలా నువ్వు రెడీ అయిపోవాలి. కానీ యేసు ప్రభువుని అంగీకరించుకుంటే అవసరం లేదు. నువ్వు శారీరకంగా బలహీనంగా ఉన్నా సరే నువ్వు ఆయన సైన్యంలో ఒక సైనికుడిగా చేరిపోయావంతే. నాకొద్దు, నేను పోను అనడానికి లేదు. నువ్వు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నావు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన సైన్యంలోకి. ఎందుకంటే నీకు ఆ రోజు నుంచి కూడా శత్రువు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అపవాది ఫ్రమ్ ద డే వన్ వెన్ యూ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్స్, ద డే వన్ నుంచి కూడా అపవాది నీ మీద దాడి చేయడానికి నీ శత్రువు సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు 30 సంవత్సరాలు మరుగున ఉన్నాడు. ఏం జరిగిందో డీటెయిల్స్ మనకు బైబిల్లో లేదు. కానీ 3.5 సంవత్సరాల పరిచర్య మనకు తెలుస్తుంది. ఆయన పరిచర్యకు వచ్చిన ఫస్ట్ డే వెళ్ళి యెరూషలేము ఆలయంలో ఉన్న గెస్ట్ హౌస్లో పడుకోలేడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడండి? ఎందుకు వెళ్ళాడు? ఆకులు అలములు తినడానికి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడు? ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. హీ ఫేస్డ్ ఎవరు? అపవాది. యు నో వాట్, డే 1 నుంచి మనం కూడా ఎదుర్కొనేది ఏ శత్రువును తెలుసా? అపవాదిని. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం ఎదుర్కొనే మొదటి శత్రువు అపవాది. దానికి ముందు కూడా ఆయననే ఉన్నాడు. దానికి ముందు కూడా ఆయన నియంత్రణలోనే మనం ఉన్నాం, అపవాది నియంత్రణలోనే. కానీ ఆయనను నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత విడిచిపోలేడు మనల్ని. చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకా సాతాను మమ్మల్ని విడిచిపెట్టాడు. లేదండి, ఇంకా అగ్రెసివ్గా మన మీద అటాక్ చేయడానికి వాడు కత్తి నూరుతున్నాడు. వి ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. అపవాది తంత్రాలు ఎదిరించడానికి మనం శక్తిమంతులుగా ఉండాలి. అక్కడ తంత్రము అన్న మాట మీరు చూస్తే మెథడాయియా అని ఉంటుంది గ్రీకులో. వివిధ పద్ధతుల్లో అపవాది దాడి చేస్తాడంట క్రైస్తవ విశ్వాసం మీద. వాడు చాలా కుయుక్తి గలవాడు. హీఈస్ అ క్రాఫ్టీ అంటాం సేటన్ని. చాలా కుయుక్తి కలిగిన వాడు. మీకు విషయం తెలుసా? అసలు ఆ కుయుక్తితోటే ఎవరి మీద దాడి చేశాడు? మొట్టమొదటిగా అవ్వ మీద దాడి చేశాడు. ఏంటా కుయుక్తి? ఏమన్నాడు? ఇది నిజమా? నిజంగా మీరు చచ్చిపోరా? వెరీ క్రాఫ్టీ క్వశ్చన్ అది. సో ఆ రోజు మొదలుపెట్టిన ఆ కుయుక్తి రక్షించబడ్డ తరువాత కూడా విశ్వాసులలో వివిధమైన తంత్రాలను ఉపయోగిస్తూ కుయుక్తిగా వాడు క్రైస్తవ విశ్వాసుల మీద దాడి చేస్తూనే ఉంటాడు. కొత్త ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు. వాడు ఆచరణలో పెడతా ఉంటాడు. నేను మీకు అన్వయింపు తర్వాత చూపిస్తాను. కానీ మనం ఎందుకు బలవంతులై ఉండాలంటే అపవాది తంత్రాలు ఎదిరించడానికి. అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఎనిమీ ఫ్రమ్ ద డే 1. రెండవది, ఎందుకు మనం బలవంతులై ఉండాలంటే 12వ వచనం, మనం పోరాడుతున్నది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో కాబట్టి మనం బలవంతులై ఉండాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డే 1 నుంచి మనం పోరాడేది మనుషులతోటి కాదు. మనలో చాలామంది, నాకు ఆయన ముళ్ళులాగా ఉన్నాడు బ్రదర్, నాకు ఆ ఫ్యామిలీ మెంబర్ ముళ్ళులాగా ఉంది బ్రదర్, నా పోరాటం అంతా ఆయననే బ్రదర్. కాదు. యు ఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. యూ అండ్ ఐ, వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహం. మనుషులే, కానీ వాని వెనకాల అంతిమంగా హూ ఈస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ ఎవరంటే, ఇదిగో ఒక పెద్ద ఎనిమీ ఉన్నాడు. వాడినే మనం అపవాది అని అంటున్నాం. 12వ వచనంలో మనం చూస్తున్నాం, మనం పోరాడేది శరీరులతో కాదు, అంతే ఇతర మనుష్యులతో కాదు. బై ద వే, ఈ మాట వినండి, మన సమస్య ప్రజలు కాదు, క్రిస్టియన్స్. మన సమస్య ప్రజలు కాదు, వాడి వెనకాల ఉన్న అపవాది. హీ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్.
ఇక్కడ ఒక జాగ్రత్త, ఇంకొక విషయం చెప్పనివ్వండి. క్రిస్టియానిటీలో 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రతిదీ అపవాదికి ఆపాదిస్తాం, ఓకే, అన్నీ సాతానే అని. ఇంకొకసారి అసలు సాతానే లేదు, అపవాది లేదని ఇంకొక ఎక్స్ట్రీమ్ ఉంటుంది. 2 డేంజరస్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈవిల్ ఈజ్ రియల్ అండ్ స్టిల్ ఈజ్ వర్కింగ్ టు టెంప్ట్ us and to drag us into his territory. రక్షణ కోల్పోకపోవచ్చు రక్షించబడ్డ తర్వాత, కానీ వాడు చివరి వరకు కూడా నిన్ను నన్ను మన విశ్వాసంలో బలహీనపరచడానికి మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. అందుకే మనం పోరాడేది ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో అని ఇక్కడ పౌలు మనకు ఆ రియాలిటీని చూపిస్తున్నాడు. యాక్చువల్లీ అక్కడ పోరాడుతున్నది అన్న దానికి వాడిన గ్రీక్ పదం మళ్ళీ పాలే, గ్రీక్లో, అంటే మళ్ళీ అది రెజ్లింగ్, కుస్తీ కూడా మనం సరదాగా ఇట్లా చేస్తామా? కుస్తీ ఎవరన్నా నువ్వు నా భుజం పట్టుకో నేను నీ భుజం పట్టుకుంటా ఇట్లా చేస్తారా అండి? కుస్తీ మల్ల యుద్ధం అంటారు. సో యు ఆర్ ఫైటింగ్. క్రైస్తవ జీవితం ఈజ్ అ ఫైటింగ్ అని పౌలు మాటికి ఆ పదాలను వాడడం వల్ల గుర్తు చేస్తున్నాడు. బై ద వే, ఆ పదం ఇక్కడ ఒక్క దగ్గరే వాడబడిందంట, పోరాట సంబంధమైన పదం. ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. యాక్చువల్లీ యూ హ్యావ్ టు కన్సిడర్, చాలా తీవ్రంగా మన క్రైస్తవ జీవితాన్ని మనం పరిగణించాలి అని చాలామంది చెబుతారు. డాక్టర్ వాల్టర్ మార్టిన్ అనే ఒక స్కాలర్, వాల్టర్ మార్టిన్ ఒక మాట అంటున్నాడు, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు నేను చెప్పింది, మీరు దేవుని కుటుంబంలో చేరినప్పుడు, అంటే మీరు విశ్వాసులైనప్పుడు మీరు ఆయన సైన్యంలో చేరారంతే. You have enrolled yourself into the army of Lord Jesus Christ. మీరు ఆ రోజు నుంచి వ్యక్తిగతంగా సాతాను యొక్క లక్ష్యంగా మారతారు. మీరిక మంచోళ్ళు అన్న మాట లేదు. హే ఈజ్ మిస్టర్ నైస్ గై, నైస్ క్రిస్టియన్ ప్రసాద్ అనడానికి వీలు లేదు. యు ఆర్ ద గోల్ ఆఫ్ ఎనిమీ. ఐ యామ్ ద గోల్ ఆఫ్ ఎనిమీ. ఆయన అంటున్నాడు మీరు సాతాను యొక్క హిట్ లిస్ట్లో ఉన్నారు అంటున్నాడు. మీరు నిజంగా క్రైస్తవులైతే, మీరు యేసు క్రీస్తుతో నడుస్తుంటే సాతాను మీ మీద దాడికి సిద్ధంగా ఉన్నాడు. వాడి సైన్యం కూడా మీ మీద దాడికి సిద్ధంగా ఉంది. ఎప్పటి నుంచి అంటే ద డే 1 నుంచి వాడు మీ మీద దాడి చేయడానికి, నా మీద దాడి చేయడానికి హిట్ లిస్ట్లో మన పేర్లు రాసుకున్నాడు. యేసు ప్రభు నమ్ముకోండి, మీ శ్రమలు పోతాయి. యేసు ప్రభు నమ్ముకోండి, అన్నీ తొలగించిపోతాయి. హాయి, పూలపాన్పు లాంటి జీవితం. ప్రాస్పరిటీ ప్రీచింగ్ అది. నో, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. కష్టాలు వస్తాయి. యేసు ప్రభు నమ్ముకుంటే కన్నీళ్ళు వస్తాయి. యేసు ప్రభు నమ్ముకుంటే సాతాను ద్వారా దాడెక్కువైతుంది. అది బిబ్లికల్ ప్రీచింగ్, అది బిబ్లికల్ టీచింగ్. యేసు ప్రభు నమ్ముకుంటే అన్నీ పోతాయని ఎవరైనా చెప్తే వాడు అబద్ధ బోధకుడు అని చెప్పి పక్కన పెట్టేసేయండి. ప్రభువు నమ్ముకుంటే పూలపాన్పు మనకు రాదు. ప్రభువు నమ్ముకుంటే ఆయన సైన్యంలో మనం చేరుతాం అని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు పౌలు ఇటువంటి అపవాది తంత్రంలో, ఆ మాట చూడండి మీరు 12వ వచనంలో చూస్తే, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు, ఇవన్నీ ఎందుకు వాడుతున్నాడు పౌలు అని అంటే, మనం ఒక్కసారి హిస్టారికల్గా వెనక్కి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయానికి మీరు వస్తే, యాక్ట్స్ చాప్టర్ 19:1లో పౌలు కొరింథీ నుంచి సంచరించి ఎఫెసుకు వస్తాడు. 1వ వచనం మీరు చూస్తే 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ వచనం. పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి, 8వ వచనం చూడండి 19వ అధ్యాయం, సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యం గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యంగా మాట్లాడుతూ 3 నెలలు గడిపాడు. ఎఫెసీ పట్టణంలో పౌలు ఇదిగో సువార్తను ప్రకటిస్తున్నాడు, తర్కవాదం చేస్తున్నాడు, ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు, అక్కడ సమయం గడుపుతున్నాడు. 8వ వచనంలో 11 నుంచి 20 వచనాలు మీరు చూస్తే, పౌలు చేత విశేషమైన అద్భుతాలు దేవుడు అక్కడ చేయించాడు. ఆయన దగ్గరికి వస్తే రోగాలన్నీ వెళ్ళిపోయేవట, దయ్యాలు కూడా వదిలిపోయాయట. 11 నుంచి 20 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. అప్పుడు దేశ సంచారులు, మాంత్రికులైన కొందరు యూదులు, చూడండి మాంత్రికులు ఉన్నారనమాట ఎఫెసీ పట్టణంలో. ఏమంటారు వాళ్ళని ఇంగ్లీష్లో? ఎక్సార్సిస్ట్స్.
అంతేనా? మాంత్రికులు ఉన్నారు. వాళ్ళు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాడని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొన్నారు. అందులో ఒక యూదుడు స్కెవాట, ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. దయ్యం అన్నదంట, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదుకులను గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. కాబట్టి ప్రభువైన యేసునామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి, మాట వినండి, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నవారు మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు. అదొక పెద్ద స్టడీ అన్నమాట. డాక్ట్రిన్ ఆఫ్ మాంత్రికుల ఏమంటారు మరి, డాక్ట్రిన్ ఆఫ్ మంత్రాలు, మంత్రాలజీ మనం కొత్తగా కాయిన్ చేసాం ఒక పదం. అనేకులు ఏం చేశారంటే తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. ఇన్ అదర్ వర్డ్స్, దే యూస్ టు రీడ్ అండ్ దే యూస్ టు ప్రాక్టీస్ దీస్ థింగ్స్. మాంత్రిక మంత్రాలతో లేకపోతే దురాత్మల ఈ జాతకాలు సంథింగ్ అవన్నీ ఆ పట్టణంలో విచ్చలవిడిగా చేస్తున్నారు. అటువంటి ప్రదేశానికి ఎవరు వెళ్ళారు? అపొస్తలుడైన పౌలు వెళ్ళాడు. చాలామంది సువార్తను అంగీకరించారు. ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించెను. ఇన్ అదర్ వర్డ్స్, ఎఫెసీ పట్టణం మాంత్రిక విద్య చేసే వ్యక్తులతో నిండిపోయిన పట్టణం. అటువంటి పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా పౌలు మాటలు రాస్తున్నాడు. బ్రదర్స్, ఈవిల్ ఈజ్ రియల్, ఈవిల్ ఈజ్ రియల్. సాతానుడు, అపవాది ఉన్నాడు. మీరు మాంత్రిక విద్యలు అవన్నీ చేసి అవన్నీ అక్కడ పడేసిరు కాబట్టి మొత్తం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయాడు అనుకోవడానికి లేదు. హీ స్టిల్ వర్కింగ్. ఆ దురాత్మల సమూహంతో మీరు ఇంకా పోరాడుతున్నారు. వాడు కంప్లీట్గా, ఈ మాట వినండి, సాతానుడు కంప్లీట్గా ఇంకా నాశనం చేయబడలేదు. ఎప్పుడు చేయబడతాడు? యేసుక్రీస్తు 2వ రాకడలో చేయబడతాడు. అప్పటి వరకు దేవుడు వాడిని అనుమతించాడు. వాడు నిన్ను నన్ను హిట్ లిస్ట్లో పెట్టుకొని అటాక్ చేస్తున్నాడు. అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద ఈవిల్. డోంట్ అండర్ ఎస్టిమేట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అపవాది చాలా శక్తివంతుడు. 1 పేతురు 5వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. కేవలం పౌలే కాదు, పేతురుకు కూడా తెలుసు వాడి శక్తి ఏంటో. చూడండి ఏమంటాడు, మీ విరోధి అయిన అపవాది. ఎవరి విరోధి? మరి యేసుప్రభు నమ్ముకుంటే విరోధి ఉండడు కదా, శత్రువు మొత్తం తొలగిపోవాలి కదా. మరి పేతురేంటి వెరైటీగా మీ విరోధి అయినా అంటున్నాడు? అంటే విశ్వాసులకు విరోధి ఒక ఆయన ఉన్నాడు, అటాక్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? పేతురు అంటున్నాడు, అపవాది, వాడి పేరు అపవాది, గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన చుట్టూ పరిశుద్ధులైన ప్రజలు మాత్రమే కాదు, ఎవరున్నారంట చెప్పండి? వాడి సైన్యం కూడా ఉంది. గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరిగి చూస్తా ఉన్నాడు. హీఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ ఇన్ ద చర్చ్. సంఘం బయట కాదు. బై ద వే, సంఘంలో ఇంకా యాక్టివ్గా ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. సంఘంలో సాతాను ఉండడు అని ఎవరన్నా అనుకుంటే మీకు బైబిల్ సరిగ్గా అర్థం కాలే. వాడు ఎక్కడైనా ఉంటాడు యాక్టివ్గా అంటే సంఘంలోనే. ఎట్లానో నేను అప్లికేషన్స్ తర్వాత చెప్తాను. సో అందుకు మన పోరాటం దురాత్మల సమూహంతో, ప్రధానులతో, అధికారులతో. కాబట్టి మీరు ఇంకా బలవంతులై ఉండాలి, జాగ్రత్త అని పౌలు చెప్తున్నాడు. 3వ మాట, మనం ఎందుకు బలవంతులై ఉండాలి? 13వ వచనం, ఆపద్దినమందు వారిని ఎదిరించడానికి. ఎవరంట? ఎవరిని ఎదిరించాలి? వారిని ఎదిరించడానికి. అంటే వాడిని అనలే, వారిని అన్నాడు. దురాత్మ సమూహ సైన్యం, ప్లూరల్ వర్డ్ అక్కడ, ఎదిరించడానికి. మరి మీరు ఇంకా పైకి వెళ్ళండి, 11వ వచనంలో కూడా వాడి అపవాది తంత్రాలు ఎదిరించడానికి మీరు బలవంతులై ఉండాలి. ఇంగ్లీష్లో ఆ మాట రెసిస్ట్ అని వాడారు 13వ వచనంలో. రెసిస్ట్ ద డెవిల్. ఇంకెక్కడన్నా వాడారా? ఎవరికేమన్నా గుర్తొస్తున్నాయా రెసిస్ట్ ద డెవిల్? యాకోబు పత్రికలో చూస్తాం. అదేవిధంగా
1 పేతురు 5:8-9 కూడా చూస్తాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని చెప్పి ఆగిపోలే. తర్వాత వచనం చూడండి, ఎదిరించుడే అన్నమాట. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. రెసిస్ట్ హిమ్. యాకోబు పత్రిక 4:6-7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకవేళ నీవు నేను అపవాదిని ఎదిరించకపోతే, వాడి అటాక్ని ప్రతిఘటించకపోతే, వాడు దురాత్మల సమూహం కాబట్టి నిన్ను నన్ను మన విశ్వాస జీవితంలో శ్రమల పాలు చేస్తాడు. ఒక రకంగా కొన్నిసార్లు మనల్ని నాశనానికి తీసుకెళ్తాడు. ఇంకో విషయం చెప్పనా, శ్రమలు బాగా వచ్చినప్పుడు అపవాది వాడి కుయుక్తిని బాగా ఉపయోగించి ఒక వ్యక్తిని బాగా ఇబ్బంది పెట్టినప్పుడు, ఒకవేళ ఆ వ్యక్తి యేసు ప్రభుని వదిలేశాడనుకో, అర్థమేంటో తెలుసా? అపవాది ఏం చేస్తున్నాడంటే ఎవడు జెన్యూన్ బిలీవరో ఎవడు జెన్యూన్ బిలీవర్ కాదో హెల్ప్ చేస్తున్నాడు ఒక రకంగా. కానీ విశ్వాసులు, స్ట్రాంగ్గా ఉన్న విశ్వాసులను కూడా చాలాసార్లు అపవాది ఆయన దాడి చేసి వారి విశ్వాసంలో వాళ్ళను ఎన్నో సందేహాలతో, ఎన్నో ప్రశ్నలతో కొనసాగే విధంగా ఆయన చేస్తాడు. కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మన చుట్టూ అన్ని అపవాది దురాత్మల సమూహం ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? అపవాదిని బంధించాలా. ఓకే, వీ హ్యావ్ టు బైండ్ సాటన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ బైండ్ యూ సాటన్. విన్నారా ఈ మాటలు ఎక్కడైనా? చుట్టూ అవే ఉన్నాయి, ఎందుకు వినరు? కానీ ఎక్కడుందండి అట్లా చేయమని? ఎక్కడుంది అట్లా చేయమని? మనకి ఏమన్నా స్పెసిఫిక్ కమాండ్ ఇవ్వబడ్డదా అండి అట్లా చేయమని? వాళ్ళు మాట్లాడేది ఎక్కడ అంటే అపోస్తల కార్యం గ్రంథం, మీరు వెనక్కి వెళ్దాం, మళ్ళీ హిస్టరీకి వెళ్దాం. 16వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 16-18 వచనాలు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై, ఇంగ్లీష్లో మీరు చూస్తే యాక్చువల్లీ అక్కడ స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అని ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు చూడొచ్చు స్పిరిట్ ఆఫ్ డివినేషన్, కానీ తెలుగులో దాన్ని దయ్యము అని ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, ఆ గర్ల్, ఆ అమ్మాయి సోదె చెప్పుట చేత యజమానులకు బహులాభము సంపాదించుచున్న చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. సోదె చెప్పిందంట. సోదె చెబుతామమ్మ, సోదె ఏంటది? జరిగింది చెబుతాం, జరగబోయేది ఆహా, భారతదేశం విభిన్న సంస్కృతుల సముదాయం, దానిలో ఇది కూడా ఒకటి. ఓకే, సో జరగబోయేది చెప్పేది అని సోదె అంటారు. ఓకే, సో సోదె చెప్పేది. ఈమె సోదె చెప్పడం వల్ల ఆమె ఓనర్స్ డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో నీకు ఇది చెప్పాం కదా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, మనీ తీ. సో ఈమె చాలా మంచిగా ఆ సోదె చెబుతూ యజమానులకు లాభం తెచ్చేదట. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన పౌలును మమ్మును వెంబడించి అంటే ఎవరు రాస్తున్నారు ఈ మాట? ఎవరైనా చెప్తారా? లూకా రాస్తున్నాడు. వెరీ గుడ్. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పిందంట ఆ అమ్మాయి. ఆమె ఈలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక. ఇప్పుడు చూడండి, అందుకే ఈ గనుకలు, బట్టు, దెరుఫోర్లు చాలా ఇంపార్టెంట్. ఆ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని అక్కడ చెప్పాడు. సో మనల్ని దాన్ని తీసుకొని జనరలైజ్ చేసేసి ఇప్పుడు ఏదున్నా కానీ యేసుక్రీస్తు నామమున పో పో, అసలు అది లేనే లేకపోవచ్చు కొన్నిసార్లు. పో పో అంటే ఎడిగిపోతుంది. ఇంకో విషయం చెప్పిన, పో పో అని అందులో కాదు, ముందు నీలో ఉన్నదేమో దాన్ని పోగొట్టుకో. నీకు నువ్వు చెప్పుకోవాలి పో పో అని, వాళ్ళని కాదు. ఇక్కడ పౌలు చూడండి, సువార్త చేస్తున్నాడు. పౌలు యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాడు, తర్కం చేస్తున్నాడు, సువార్త శక్తిని వివరిస్తూ ఉంటే ఇదిగో ఈమె డిస్టర్బ్ చేస్తుంది మాటి మాటికి. ఆ మాట చూడండి, ఇలాగూ అనేక దినములు సువార్త పనికి ఆటంకం కలిగించినప్పుడు, క్రీస్తుని గురించి చెబుతున్నప్పుడు పౌలు అప్పుడు చెప్పాడు ఆ మాట. అండ్ బై ద వే,
వీళ్ళతో సహవాసం చేయొద్దని లేవీకాండంలో చెప్పారు. యాక్చువల్లీ లేవీకాండం 19వ అధ్యాయంలో కర్ణపిశాచి గల వారి దగ్గరికి పోకూడదు, సోదెగాండ్రను వెదక్కి వారి వలన అపవిత్రత కలుగజేసుకోకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను అని దేవుడు వాటన్నిటిని ఆల్రెడీ పక్కన పెట్టేశాడు. మీరు అవి పాటించాల్సిన అవసరం లేదు. మీరు నా కోసం ప్రత్యేకపరచబడిన ఇశ్రాయేలీయులు, అవి మీ మధ్యలో ఉండడం నాకు నచ్చదు, వాటికి దూరంగా మీరు వెళ్ళండి, అవి అపవిత్రమైనదని ఆల్రెడీ చెప్పేశాడు దేవుడు ముందే. సో పౌలు ఈ సువార్త పనికి ఆటంకం కలిగిస్తున్నప్పుడు, మాటికి సువార్త పనికి ఆమె అడ్డుగా ఉన్నప్పుడు ఈమెను వదిలిపోమ్మని ఆజ్ఞాపించుచున్నానని చెప్పాడు. ఆయన ఇట్లా అన్నడో లేదో ఎదిలిపోయింది. మనోళ్ళు 10 గంటలు మాట్లాడతారు, వెళ్ళిపో. నిజంగా ఒకవేళ వెళ్ళిపోవాలంటే ఈ క్రీస్తు నామంలో మొదటిసారే వెళ్ళిపోవాలా. కొంతమంది చెప్తున్నాను వెళ్ళిపో 20 సార్లు చెప్తారు, ఎందుకు వెళ్తలేదు మరి? ఆ మాట చూడండి, అక్కడే పౌలు రాసింది, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని చెప్పాడు, అప్పుడే ఆమెను విలిచి వెళ్ళిపోయింది. బై ద వే, ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్ కూడా ఒకటి చెప్పనా మీకు, బైబిల్ ఎట్లా చదవాలో. అక్కడ పౌలు చేశాడని రాయబడింది కానీ మనం చెయ్యాలని ఆజ్ఞ ఇవ్వబడలే. అవునా కాదా? దట్ ఈస్ కాల్డ్ నరేటివ్. ఇలా జరిగింది అని చరిత్రలో రాయబడింది, నువ్వు ఇలా చేయాలి అని చెప్పి నీకు అక్కడ కమాండ్ ఇవ్వబడలేదు. సో డోంట్ డూ ఇట్. ప్రార్థన చెయ్యి అను, ఒకవేళ నిజంగా అది ఉందంటే విశ్వాసంతో యేసుక్రీస్తు నామంన వెళ్ళిపో. నిన్న ఒక రోజు ఒక మాట ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను, నాకు గుర్తొస్తుంది. సంఘంలోనే ఇట్లా అవుతా ఉంటే ఒక ఆమె లేచి పిచ్చిగా దయ్యం పట్టినట్టుగా అరుస్తుందంట. జనరల్గా ఏం చేస్తారు నాలాంటి గట్టిగా అరిచే వాళ్ళు ఉంటే, యేసుక్రీస్తు నామమున ఎల్లు, అవునా? ఇటువంటివి వినుంటారు కదా. కానీ ఆయన ఏం చేశాడంట తెలుసా? సైలెంట్గా కింద కూర్చొని, ప్రభువా ఈ సర్మన్ నడుస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది, అంత ప్రాబ్లం అవుతుంది, నిశ్చితమైతే ఆమెను సైలెంట్ చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడట. లేచి నిలబడితే ఆమె సైలెంట్గా కూర్చుంది. జరిగింది, ఇది నిజంగా కథ కాదు. నేను రక్షించబడ్డ కొత్తలో ఆ మాటలు ఒక పాస్టర్ గారి చేతిలో విన్నా. ఆ పాస్టర్ గారే చేశారు ఆ ప్రార్థన. అంత గట్టిగా 20 సార్లు 30 సార్లు ఎందుకు అరుస్తున్నారో అర్థం కాదు కొన్నిసార్లు నాకు. నువ్వు పోగొట్టలేవు, నేను పోగొట్టలేను ఆ దయ్యాన్ని. ఎవరు పోగొడితే దేవుడు పోగొట్టాలి. కానీ ఇక్కడ ఆ మాటను తీసుకొని చాలామంది ఎక్స్ట్రీమ్కి వెళ్తారనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రీమ్. కానీ బైబిల్లో అది ఆజ్ఞలాగా మనకు ఇవ్వబడలేదు. అలాగని ఆ విధంగా మనం శోధించబడమా అంటే తప్పకుండా శోధించబడతాం. ఎందుకంటే అది వాడి పనే, వాడే తీసుకొస్తాడు ఇవన్నీ, వాడే చేయిస్తాడు ఇవన్నీ. కానీ మనం బైబిల్లో ఏ విధంగా వాడికి ఎదురుగా నిలబడాలి, వానికి ఎదురుగా పోరాటంలో బలవంతుడుగా ఉండాలి, ఆ విధంగా మాత్రమే మనం డీల్ చేయాలి. సో దానికి బైబిలే మనకు ఆధారం కాబట్టి ఈ వాక్యంలో ఉన్న విషయాలని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాడంటే పౌలు, మీరు బలవంతులై ఉండుడి, మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. అపవాది తంత్రములతో మీ దగ్గరికి వస్తాడు, దురాత్మల సమూహాన్ని పట్టుకొని మీ దగ్గరికి వస్తాడు, కాబట్టి జాగ్రత్తగా మీరు బలవంతులై ఉండి అని అంటున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రక్షించబడ్డాక మన చుట్టూ మనకు వాడు కనిపించకపోవచ్చు, కానీ వాని టెరిటరీలో మనం ఉన్నాం. వాడి టెరిటరీ ఇది, ఇంకా వాడి టెరిటరీయే. ఇంకా అంటే పూర్తిగా మనం బైబిల్లో ఎస్పెషల్లీ ఎఫిషియన్స్లో కూడా చాలాసార్లు ఈ మాటలు మాట్లాడుకున్నాం. వీఆర్ ఆల్రెడీ బట్ నాట్ యెట్. మనం పరలోకంలో ఇప్పుడు ఉన్నామా లేమా? ఉన్నాం. మనం నిత్య జీవంలో ఉన్నామా లేదా? ఉన్నాం, బట్ నాట్ యెట్. ఓకే, మనం పరిశుద్ధులం, అలాగని కంప్లీట్గా సిన్లెస్ పర్ఫెక్షన్లో ఉన్నామా? నాట్ యెట్. అదేవిధంగా మనకిప్పుడు సాతాను యొక్క ఫలితం నరకం నుంచి విడిపించబడ్డాం, కానీ ఇంకా సాతాను యొక్క శోధనకు, వాడి అటాక్స్కి మనం ఇంకా వల్నరబుల్గా ఉన్నామన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అసలు లేనే సాతాను, ఇదొక ఎక్స్ట్రీమ్ అన్నమాట. దయ్యాలు లేవు అని అంటారు చాలామంది, తెలుసా? లేవా అండి దయ్యాలు?
ఎందుకు లెడ్డి వాని పేరెత్తి మళ్ళీ ప్రమాదం తెచ్చుకోవడం అనుకుంటున్నారా? లేవంటావా? వస్తాను ఆగు ఈరోజు నేను నీ దగ్గరికి. నేను లేడని అంటావా నువ్వు? వస్తాను ఈరోజు సాయంత్రం చూద్దాంలే. డెఫినెట్గా తెల్ల బట్టలు వేసుకొని ఉల్టా కాళ్ళు తిప్పుకొని జడంతా. బై ద వే అపవాది మొగోడు, ఆడికి ఈడిదాకా వేస్తారు. ఆడవాళ్ళని దయ్యాలుగా చేస్తుంది మన సమాజం. కాదు, వాళ్ళు దేవతలండి, మీరు దయ్యాలని చేయకండి. ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం అంటే దయ్యాలు అసలే లేవు. ఆ విధమైన దయ్యాలు లేకపోవచ్చు. ఓన్లీ నాకు అర్థం కాదు, ఓన్లీ శ్మశానంలోనే ఉంటాయి ఆ దయ్యాలు. అటు నుంచి వెళ్ళకరా, అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది, దాని కింద ఒక సమాధి స్థలం ఉంది, ఆడ రాత్రిపూట బిర్యానీ కలిసి తింటాయి అవన్నీ. కానీ కళ్ళకు కాటుక పెట్టుకుని అట్లా ఉండకపోవచ్చు. కానీ ఈ మాట వినండి జాగ్రత్త, ఆ విధంగా ఉండకపోవచ్చు, కానీ స్టిల్ హీఈస్ దేర్. హీఈస్ దేర్. ఇఫ్ గాడ్ ఈజ్ రియల్ అంటే ఆయన సరిపోల్చట్లేదు, దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యం ఉండాలి అన్నట్టుగా నేను మాట్లాడట్లేదు. కానీ దేవుడు ఉన్నాడని మనం నమ్మితే, ఈ మాట వినండి జాగ్రత్తగా, సమానుడిగా చేసి మాట్లాడట్లేదు. దేవుడితో సాతాను సమానుడు కాదు, ఏ విషయంలో కాదు. హీ ఈజ్ నాట్ ఈక్వల్ టు గాడ్, కానీ హీ ఈజ్ ఆల్సో రియల్. హీ ఈజ్ ఆల్సో రియల్. అసలు మనం పాప క్షమాపణ పొందామంటేనే దానికి రుజువు వాడున్నాడని. అవునా కాదా? వీఆర్ కాల్డ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ రాత్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ సేటన్. మీ తండ్రి అపవాది అని అంటాడు. మనం వాడి పిల్లలను, ఇప్పుడు మనం దేవుని పిల్లలం అయ్యామంటేనే అర్థం, ఈ మాట వినండి, వాడు ఉన్నాడని అర్థం. వాడు పూర్తిగా లేడు అని మాత్రం మీరు అనుకోవద్దు. డెఫినెట్గా అది మనం, అంటే నా పాయింట్ ఏంటంటే, బీ అవేర్ దట్ దెర్ ఈస్ అ ఈవిల్ అరౌండ్ అస్. బీ అవేర్ దట్ దెర్ ఈస్ అ పర్సన్ హూ ఈస్ అటాకింగ్ అస్ ఎవ్రీ డే and we are in the battlefield. Don't be so casual. అయిపోయింది, యేసు ప్రభు నమ్ముకున్నా, ఇక నాకు అన్ని మంచిదే అనుకోకండి. he is there still. ఎవరిని మింగుదునా అని వెయిట్ చేసి, వాడు సింహం కాదు, సింహము వలే. ఓకే, గర్జించు సింహము వలే వాడు ఎవరిని మింగుదునా అని చూస్తా ఉన్నాడు. కొన్నిసార్లు ఒక వ్యక్తిని వాడు నియంత్రిస్తాడు, ఒక వ్యక్తిని వాడు గాయపరుస్తాడు, ఇతరులకు ఇబ్బంది కూడా కలిగిస్తాడు సాతాను. మీకేమైనా గుర్తొస్తున్నాయా? గాస్పల్స్లో ఏమైనా గుర్తొస్తున్నాయా? లూకా సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి గెరాసీనీల దేశానికి వెళ్తారు. ఒడ్డున దిగంగానే ఆ ఊర్లో ఒకడు ఎదురుగా వస్తాడు. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే, మేబీ దీన్ని తీసుకొని ఉన్నారేమో, సమాధుల్లోనే వాడు ఉంటాడని. కానీ వీడున్నాడేమో, మిగతా వాళ్ళు మన ప్రజల మధ్యలో కూడా ఉన్నారు. సమాధుల్లోని ఇంటిలో ఉండువాడు కాడు. అది అనేక పర్యాయాలు వాడిని పట్టుచూ వచ్చెను గనక గొలుసులతో కాలి సంకెళ్లతో కట్టి కావలి అందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యం వానిని అడవిలోకి తోరుకొని పోయెను. అప్పుడు మీకు ఆ కన్వర్జేషన్ తెలుసు కదా, యేసు నువ్వు ఎందుకు వచ్చావు, మమ్మల్ని బాధింపడానికి ముందే ఎందుకు వచ్చావు అంటే, నువ్వు వెళ్ళిపో అని అంటే, ఎక్కడికి వెళ్ళాలి దేవా చెప్పు, ఎక్కడికి వెళ్ళాలంటే, యేసు ప్రభు అన్నాడు, అక్కడ విస్తారమైన పందుల గుంపు ఉంది కాబట్టి నువ్వు వాటిలోకి వెళ్ళిపో అంటే, ఈ దయ్యాలు సేన అని పేరు చెప్తాయి కదా. ఎవరు నువ్వు అని అంటే, సేన. ఎందుకు? వీఆర్ మెనీ. పో అంటే ఆ దయ్యాలన్నీ కూడా పందుల గుంపులోకి పోతాయి. ఆ పందులన్నీ ఆ ప్రపాతము నుండి, కొండ నుంచి దిగిపోతాయి. సో ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్, డెవిల్ ఏ శరీరినైనా, అంటే ఒక వ్యక్తిని ఆవహించవచ్చు అంటే నియంత్రణలోకి తీసుకోవచ్చు, లేకపోతే జంతువులను కూడా నియంత్రణలోకి తీసుకొని వెళ్ళొచ్చు. వీడిలో ఉంది, అవునా? ట్రాన్స్ఫర్ అయిందా లేదా? ఓకే, ఏంజలాలజీ కూడా చెప్తున్నా మీకు కొంచెం, డెమనాలజీ, ఏంజలాలజీ అండ్ డెమనాలజీ. సో డీమన్స్ ఒక బాడీలోంచి ఇంకొక బాడీలోకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓకే, సో మనం అది ఎక్కడ చూసినాం? 8వ అధ్యాయంలో చూసాం. అంతెందుకండి, మీరు లూకా సువార్త 22వ అధ్యాయం దగ్గరికి వెళ్తే చివరి పస్కా భోజనం జరుగుతుంది. ఓకే, 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన
యూదాలో సాతాను ప్రవేశించెను. వామ్మో, యేసు ప్రభు 12 మందితో కూర్చున్నప్పుడు ఒక రకంగా చర్చ్ అక్కడ కాదు కానీ లిటరల్గా చర్చ్ తర్వాత ఫామ్ అయింది, కానీ జీసస్ అసలు యాక్చువల్లీ అదే చర్చ్ ఏమో, జీసస్ క్రైస్టే ఉన్నాడు కదా ఫౌండేషన్. ఆ యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, 12 మంది చుట్టూ ఉన్నారు. యేసు ప్రభు కళ్ళ ముందే ఆ సాతాను ఎవరిలోకి ప్రవేశించిందంట? యూదాలోకి. ఇంకా మనోళ్ళు చర్చ్లో సాతాను లేడంటారు. ఆయన వారికి ఎలాగూ అప్పగించవచ్చునో ప్రధాన యాజకులతో అధిపతులతో మాట్లాడెను. ఉన్నాడా లేడా సాతాను? సాతాను చొచ్చాడు కాబట్టే వెళ్ళి ఈయనను 30 వెండి నాణాల కోసం ఆయన అప్పచెప్పాడు. అయితే ఈ మాటలు వినండి జాగ్రత్తగా. అయితే ప్రతిసారి సాతాను ఈ విధంగానే పని చేస్తాడా? దయ్యాలు బట్టి ఊపి పైకి కిందికి అరిచి జనరల్గా అట్లా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది, అవునా కదా? చాలామంది చూస్తాం, సంఘాల్లో చేస్తారు, సంఘం బయట చేస్తారు. దట్స్ హౌ ద డెవిల్ మేనిఫెస్టేషన్ అక్కర్స్. బట్ ఈజ్ దట్ ద రెగ్యులర్ వే? ప్రతిసారి కూడా సాతానుడు అదే విధంగా చేస్తాడా అంటే కాదు. అలానే ప్రతిసారి చెయ్యడు. ఎలా చేస్తాడో నేను అప్లికేషన్స్ మీకు ఇచ్చి నేను ఈరోజు ముగించి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ థింగ్ ఏం చేస్తాడంటే విశ్వాసుల హృదయాల్లో సందేహాలను, దేవుని గురించిన ప్రశ్నలను కుయుక్తిగా పుట్టించి దాడి చేస్తాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాటలు వినండి. వాడు నీ మీదికి ఇట్లా వచ్చి నిన్ను ఆవరించి అట్లా చెయ్యడు. దేవునికి వ్యతిరేకంగా కుయుక్తిగా, అందుకే వాడిని క్రాఫ్టీ అన్నారు, అందుకే వాడు చాలా కుయుక్తి పరుడు అన్నాడు. దేవునికి వ్యతిరేకంగా సందేహాలను పుట్టిస్తాడు. అసలు ఇదంతా నిజమా? కొన్నిసార్లు నాకు కూడా ఈ మధ్యలో చైతన్య అడిగాడు, అన్న మీకు ఎప్పుడన్నా అనిపించిందా అన్న ఇదంతా రియలా? అసలు మేము యాక్చువల్లీ డిస్కషన్ అవుతుంది, మహిమ శరీరాల గురించి మాట్లాడుతున్నాం, గ్లోరిఫైడ్ బాడీస్లో ఎట్లుండబోతున్నాం, అదంతా మేము మాట్లాడుతుంటే, అన్న మీకు ఎప్పుడన్నా అనిపించిందా అదంతా రియలా అసలు క్రిస్టియానిటీ అని అంటే నేనన్నా చాలాసార్లు అనిపించింది నాకు కూడా ఇదంతా రియలా అని. నేను ఆ తర్వాత అన్నా, మరి ఎట్లన్నా అంటే మన క్రైస్తవ విశ్వాసం మన భావోద్వేగాల మీద ఆధారపడింది కాదు నాయన, దేవుని వాక్యం మీద ఆధారపడింది. నాకు అనిపించిందా అనిపించదా దాని మీద క్రైస్తవ విశ్వాసం కట్టబడలేదు, దేవుని వాక్యం ప్రకారం కట్టబడింది. దేవుని వాక్యంలో అది నిజముంది కాబట్టి నేను నిజమని నమ్ముతా, అంతే. అలాగని సందేహాలు రావా? వస్తాయి. ప్రశ్నలు రావా? వస్తాయి. కానీ మనం వీ హ్యావ్ టు టర్న్ టు ద ఫెయిత్ఫుల్ వర్డ్. కానీ ఆ సందేహాలను కొన్నిసార్లు పుట్టించేది ఎవరో తెలుసా? సాతానే. అందుకే ఆదాముకు అవ్వకు కూడా అదే క్వశ్చన్తో, అసలు యాక్చువల్లీ దేవుడు వాళ్ళ రూపంలో, దేవుడు త్రియేక దేవుడు మా స్వరూపంలో చేశానని పెట్టిన ఆ అవ్వకే దేవుడిచ్చిన ఆ పెద్ద ప్రశ్నతో, ఇది నిజమా, దేవుడు మీకు ఇట్లా చెప్పాడా, మీరు చావరని అన్నాడా అని చెప్పి ఆ కుయుక్తిగా అడిగిన ప్రశ్నకు పడిపోతే మనం ఎందుకు పడమండి? మనకెందుకు రావు ప్రశ్నలు? మనకెందుకు రావు సందేహాలు? వస్తాయి, వాడు తీసుకొస్తాడు, సందేహాలు పుట్టిస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు బలవంతులయ్యుండుడి. నో అందుకే డెవిల్స్ స్కీమ్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసే విజ్డమ్ కలిగి ఉండాలి అని అంటారు చాలామంది. యూ షుడ్ నో. అది మేము నెక్స్ట్ సర్మన్లో చెప్తాను ప్రాక్టికల్గా ఎట్లా చేయొచ్చు అనేది. కానీ ప్రతిసారి ఆ విధంగా ఆవహించి మనల్ని నియంత్రణ తీసుకోకపోవచ్చు. దేవునికి వ్యతిరేకంగా విశ్వాసుల హృదయాల్లో ప్రశ్నలు, సందేహాలను కూడా పుట్టించి వాడు మన మీద దాడి చేసే అవకాశం ఉంది. అంతేనా? రెండవ మాట, ఈ మాట చూడండి, ఇంకే విధంగా దాడి చేయొచ్చు అంటే అబద్ధ బోధల ద్వారా కూడా విశ్వాసుల మీద దాడి చేస్తాడు సాతాను. చర్చ్లో అందుకే we examine every teaching. ఎవరేం చెప్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అనేది కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈవెన్ ద చర్చ్లో కూడా ఫాల్స్ ప్రీచింగ్స్, ఫాల్స్ టీచింగ్స్ ప్రబలే అవకాశం ఉంటుంది.
1 Timothy chapter 4 verse 1 and 2. 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాలు పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, కడవరి దినములలో అంటే చివరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. చివరి దినాల్లో చాలామంది ఇదిగో దయ్యముల బోధలో లక్ష్యం ఉంచుతారట. ఈ మాట చెప్పనివ్వండి, నేను కొంచెం స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేస్తున్నాను ఇక్కడ. దేవుని సత్య సువార్తను, దేవుని సత్యవాక్యాన్ని తీవ్రంగా వక్రీకరించి వారికి తగ్గట్టుగా మార్చుకొని సాతాను రాజ్యాన్ని విస్తరింపజేస్తున్న పాస్టర్లకు శ్రమ, ఆ సంఘాలకు శ్రమ. సత్యవాక్యాన్ని తీవ్రంగా వక్రీకరించడం చాలా చాలా ప్రమాదం. ఒక రకంగా అబద్ధ బోధను ఆ విధంగా సంఘంలో తీసుకొచ్చి సంఘాన్ని నాశనం చేయడానికి వాడు కంకణం కట్టుకున్నాడు. అందుకే స్టే అలర్ట్. మీరు ఏది పడితే అది చూడకూడదు. నా మాటలు జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్లో ఎవరి వీడియో పడితే ఆ వీడియో చూడొద్దు. ఎవరో అడిగి ఒక ఆయన ఇట్లా అంటున్నాడు ఏంటి అని అంటే, ఎవరు చూడమన్నారు నేను ఆ వీడియో అన్నాను నేను. యూ షుడ్ బీ వెరీ అలర్ట్. కొంతమంది డాక్ట్రిన్స్ వాళ్ళు ఏం బోధిస్తున్నారో అనేది ఈ పాటికే మనకు అవగాహన వచ్చి ఉండాలి. వాళ్ళు చెప్పిన 10 మాటల్లో 10 నిమిషాల్లో హీ ఈజ్ నాట్ ప్రీచింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మనకు ఈ పాటికి అవగాహన వచ్చి ఉండాలి. అది ఎందుకు రావట్లేదంటే, ఇదిగో ఆ సర్వాంగ కవచంలో ఒకదాన్ని మనం గట్టిగా పట్టుకోవట్లేదు. అక్కడికి వచ్చినప్పుడు నేను చెప్తాను. నేను చూడకండి అటువంటి ఆ అబద్ధ బోధ చేస్తున్నాడు, పక్కన పెట్టండి, డిలీట్ చేసేయండి ఆ వ్యక్తిని. ఎందుకంటే దట్ ఈజ్ వన్ వే హీ కెన్ డిస్ట్రాయ్ యువర్ ఫెయిత్. అబద్ధ బోధలను ఆయన తీసుకొని వస్తాడు. మూడోది, ఇదిగో ఇది చాలా కామన్ అండి. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఇట్లా కూడా సాతాను చేస్తాడా అని అనిపిస్తుంది, కానీ ఇట్లనే చాలాసార్లు చేస్తాడు. నీలో గర్వాన్ని పుట్టించి కూడా నువ్వు పాపం చేసేలా చేసేది అపవాది. నీలో గర్వం ఉందా? మేబీ సేటన్ ఈస్ టెంప్టింగ్ యూ. నీ చదువును బట్టి కావచ్చు, నీ డబ్బును బట్టి కావచ్చు, నీ వరాలను బట్టి కావచ్చు. ఒకవేళ నువ్వు గర్విస్తున్నావా, అయితే ఈ మాట చెప్పనివ్వండి, నువ్వు సాతాను యొక్క ఒడిలో ఉన్నావు, సాతాను యొక్క ఉచ్చులో ఉన్నావు. చర్చ్లో మాట్లాడుతున్నాను నేను, బయటల గురించి మాట్లాడతలే. పేతురు అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికి రాస్తున్నాడు ఆ మాటలు? విశ్వాసులకు రాస్తున్నాడు. అంటే విశ్వాసుల్లోనే అహంకారం ఉండే అవకాశం ఉంది. అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ సేటన్. వాడు అనుకున్నాడంట, దేవుని ప్లేస్లోకి నేను వెళ్తాను, దేవుని ప్లేస్ నేను తీసుకుంటాను. ఎజిక్యెల్ 28లో ఆ మాటలు ఉంటాయి. కానీ దేవుడు అన్నాడు, కింద తొక్కి పడేస్తా నేను బిడ్డాను, నా దగ్గరికి వస్తావేంది ఎక్స్ట్రాలు చేస్తూ. సో గర్వం ఇట్స్ వెరీ డేంజరస్. నేను మంచిగా ఉన్నాను, అంత బాగానే ఉంది, నాకు సాతాన్ అటాక్ లేనే లేదు. అసలు నన్నెక్కడ సాతాన్ అటాక్ చేయగలుగుతాడు? లేదు చేస్తున్నాడు. నీలో ప్రైడ్ ఉందంటే నువ్వు ఆల్రెడీ వాని ఒడిలో ఉన్నావు, సేద తీరుతున్నావు. నాలుగవది, దేవుని ఆజ్ఞలను ధిక్కరించేలా మనల్ని ప్రేరేపించేది కూడా వాడే. 4వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో ఆ మాట ముందే పౌలు ఆల్రెడీ ఫౌండేషన్ వేస్తాడు. వారైతే అంధకారమైన మనస్సు గలవారే. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు వారైతే అని? యేసు ప్రభు తెలియని వారి గురించి. అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగిన జీవంలో నుండి వేరుపరచబడ్డవారు. యేసు క్రీస్తుకు వేరుగా ఉన్న వారిని అంధకారమైన మనస్సు కలిగించేది అపవాదే. ఇంకో దగ్గర మాట మనకు తెలుసు కదా అండి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులకు గుడ్డితనం కలగజేస్తుంది. కానీ రక్షించబడ్డ తర్వాత కూడా, ఈ మాట వినండి, కొన్నిసార్లు వాడు మనల్ని అంధకారమైన మనస్సుతో నింపే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా వినండి మాట.
కొన్నిసార్లు మన హృదయాన్ని కఠినం చేసే కొంతమందికి ఎంతసేపు చెప్పు మారరు, వాళ్ళ జీవితంలో రక్షించబడ్డారా అంటే పడ్డారు. మళ్ళీ హృదయ కఠినం చేస్తున్నాడు బాగా. దేవుడు ఇచ్చాడు, ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్డ్ హార్ట్ ఇచ్చాడు, అది మోల్డ్ అవుతుంది దేవుని వాక్యాన్ని బట్టి. కానీ మన వాళ్ళు దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా దే ఆర్ గివింగ్ ఆపర్చునిటీ టు ద డెవిల్ ఎక్కువగా. మనం ఎఫెసీ పత్రికలను చూసాం, అపవాదికి ఏమి ఇవ్వద్దట, విశ్వాసులు ఇవ్వద్దండి. నువ్వు చోటిస్తేనే వాడు వస్తాడు, నువ్వు చోటు ఇవ్వకపోతే వాడు రాడు. సో ఇట్ ఈస్ యూ అండ్ ఐ గివింగ్ ఆపర్చునిటీ టు ద డెవిల్ సో దట్ హి కెన్ కమ్ అండ్ టెంప్ట్ us. అందుకే ప్రతిసారి వాడిని బ్లేమ్ చేయొద్దు. కొన్నిసార్లు సాతాను అనుకుంటాడట, భయ్యా నన్ను వదిలేయి, నువ్వు కదా అంత చేసింది, నువ్వు ప్రతిసారి నన్ను వేసుకుంటావు ఏంది భయ్యా అని అంటాడట. కొన్నిసార్లు నువ్వు ఇస్తేనే వాడు వస్తాడు, కొన్నిసార్లు వాడు చేస్తాడు. బట్ ఈజ్ రియల్. ఏం చేస్తాడంట, మనం దేవుని ఆజ్ఞలను ధిక్కరించేలా వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఏ విధంగా చేస్తాడు? నేను ఓన్లీ ఎఫిషియన్స్లో గురించి మాట్లాడతాను. 4వ అధ్యాయం 25వ వచనం, అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. అపవాది ఎందుకు సత్యం మాట్లాడాలి? బై ద వే, గాడ్ ఈజ్ ట్రూ. ఇంకోటి ఆపోజిట్ చెప్పట్లేదు మీరు, హేయములు ఇంకొక చెప్పట్లే మీరు. వెరీ గుడ్. ఎవడంట అబద్ధానికి జనకుడు, అబద్ధానికి తండ్రి? యోహాను సువార్త 8వ అధ్యాయం 44, ఆది నుండి వాడు నరహంతుడకడైండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వానిలో సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వెన్ యు ఆర్ టెల్లింగ్ లైస్ ఇన్ ద చర్చ్, నువ్వు ఎప్పుడైతే దేవుడి బిడ్డగా నిన్ను నువ్వు చెప్పుకుంటూ అబద్ధమాడుతున్నావో, నువ్వేం చేస్తున్నావు అంటే నేను దేవుని కుమారుణ్ణి కాదు, నా తండ్రి అపవాది అంటున్నావంట. నా మాటలు అర్థమవుతున్నాయా? అబద్ధానికి జనకుడెవడు? సాతాను. సో నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు యు ఆర్ టెల్లింగ్ దట్ మై ఫాదర్ ఈజ్ సేటన్, డూ యు నో దాట్ అంటున్నావని అర్థం అన్నమాట. 26వ వచనం, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. 27వ వచనం, ఇమ్మీడియట్గా అపవాదికి చోటు ఇయ్యకుడి. నువ్వు కోప్పడ్డావు, ఆ తర్వాత ఇమ్మీడియట్గా పాపం చేశావు, అప్పుడు ఏం చేస్తున్నావో తెలుసా? నేనే అపవాదికి చోటు ఇచ్చాను. ఐ హ్యావ్ ఇన్వైటెడ్ హిమ్ ఇన్ టు మై హోమ్, ఇట్స్ మై ప్లెజర్ టు ఇన్వైట్ హిమ్ అని నువ్వే అపవాదికి చోటు ఇస్తున్నావంట, కోపం చేసి నువ్వు పాపం చేసినప్పుడు. 28, దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక, అంటే ఎవడు, మనం దొంగతనం చేయొద్దని కదా ఆ మాట చెప్తుంది. మీరు దొంగతనం చేస్తున్నారేమో, దొంగతనం చేయొద్దు అని అంటున్నాడు, అవునా కదా? ఎందుకు? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. యేసుప్రభువే అంటున్నాడు. ఎవరు దొంగ అంటున్నాడు? మిమ్మల్ని నాశనం చేయడానికి అపవాది వస్తున్నాడు, వాడు దొంగ అంటున్నాడు. సో నువ్వు దొంగతనం చేసినప్పుడు ఏం చేస్తున్నావు అనమాట? యు ఆర్ ఇమిటేటింగ్ యువర్ ఫోర్ ఫాదర్ దొంగ, జాన్ 10:10 చెప్పిన దొంగని. అసలు కొన్నిసార్లు మనం దేవుణ్ణి పోలి నడవమేమో కానీ సాతానులు పోలి మాత్రం భలే నడుస్తాం కదా. వాని అడుగుల్లో అడుగు వేసుకుంటూ నడుస్తామేమో కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలను మనం ధిక్కరించి. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడు. ఎందుకు విసర్జించాలి? అవన్నీ నువ్వు చేస్తే నువ్వు సాతాను పిల్లవని ప్రూవ్ చేసుకుంటున్నావు. నువ్వు వాటిని విసర్జిస్తే అప్పుడు నువ్వు దేవుని పిల్లోడివి అవుతావు. కంప్లీట్ అవుతుందని అనట్లేదు, సిన్లెస్ పర్ఫెక్షన్ అని అనట్లేదు, కానీ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అండ్ అందరిలాగా నువ్వు చేస్తున్నావు విసర్జించకుండా అంటే యు ఆర్ స్టిల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సేటన్ అండ్ ఈజ్ టెంప్టింగ్ యూ అండ్ ఈజ్ సక్సీడెడ్. చాలాసార్లు వాడికి విజయాన్ని మనం ఇస్తున్నాం. అందుకోసమే మీరు బలవంతులై ఉండుడి అని పౌలు అంటున్నాడు. చివరిగా ఎలా బలవంతులై ఉండాలి? ఈ మాట వినండి జాగ్రత్తగా. 10వ వచనం మొదటి మాట, ప్రభువు యొక్క మహా శక్తిని బట్టి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సేటన్ ఆల్దో హీ ఈజ్ పవర్ఫుల్. ఈ మాట వినండి. సాతానుడు చాలా శక్తిమంతుడు అయినప్పటికీ వాడు ఓడిపోయినవాడు.
హీ ఈజ్ అ డిఫీటెడ్ పర్సన్. హౌ? త్రూ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మరణము ద్వారా, యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా సాతాను యొక్క శక్తిని ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు నిర్వీర్యం చేశాడు. అయితే అదే దేవుడు కొన్ని సంవత్సరాల వరకు, మేబీ ఆయన రెండవ రాకడ ముందు వరకు వాడిని అనుమతించాడు. కానీ ఒక రోజు వాడు పూర్తిగా నాశనం చేయబడతాడు. అప్పటి వరకు నీవు నేనేం చేయాలంటే, దేవుడు మనకిచ్చిన మహాశక్తిని బట్టి, ప్రభువు యొక్క శక్తిని బట్టి వాడిని ఎదిరించడానికి మనకు సహాయం చేస్తాడు. ఎవరా ప్రభువు? ప్రభు అయిన యేసుక్రీస్తు. వాడి శక్తిని ఎదిరించాలంటే నీ శక్తి నా శక్తి సరిపోదు. యు ఐడెంటిఫై, యు ఆర్ అవేర్ ఆఫ్ సేటన్స్ పవర్. వాడు ఎంత శక్తిమంతుడో నీకు అవేర్నెస్ ఉండాలి. బట్ ఎట్ ద సేమ్ టైం నీ అంతట నువ్వు చేయలేనని నిస్సహాయత కూడా నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావంటే, వాడిని ఎదిరించడానికి శక్తి గల యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్తావు. సో గాడ్, ప్రభువు యొక్క శక్తిని బట్టి నువ్వు బలవంతులై ఉండాలి. నీ శక్తిని బట్టి నువ్వు బలవంతుడై ఉంటే వేస్ట్. ఐ స్టిల్ రిమెంబర్, బై ద వే ఇక్కడ ఒక క్లారిటీ నేను మీకు ఇస్తాను. ఒక రక్షించబడ్డ క్రైస్తవుడు దయ్యాల చేత పట్టబడడు. దయ్యం అతన్ని ఆవహించదు. ఐ వాంట్ టు గివ్ దట్ క్లారిటీ. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, అయినా దయ్యం నా లోపల ఉందంటే నువ్వు రక్షించబడలేదని అర్థం, అంతే. సింపుల్గా చెప్పాలి. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డ తర్వాత నీలో ఎవరు నివాసం చేస్తారు? పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ ఉన్న తర్వాత దయ్యం ఎట్లా వస్తుంది నీ దగ్గరికి? అర్థమవుతుందా? ఇంగ్లీష్లో బాగుంటుంది, క్రిస్టియన్ కెన్ బి పొజెస్డ్, కాదు ఇంకోటి ఏంది వాడు, అప్రెస్డ్. థ్యాంక్ యూ. హీ కెన్ బి అప్రెస్డ్ బట్ హీ కెన్ నాట్ బి పొజెస్డ్. దాడి చేయబడతాడు, సాతాను దాడి చేస్తాడు కొన్నిసార్లు క్రైస్తవులను, కానీ వాడు పూర్తిగా నియంత్రణలోకి తీసుకోడు. హీ ఈజ్ నాట్ పొజెస్డ్ బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. సో ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులై ఉండాలి. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. అంత్య ప్రదేశం ఏంటి? నిత్య నరకం. అక్కడి నుంచి మనం తప్పించబడ్డాం. కాబట్టి మనం బలవంతులై ఉండగలం. ఎందుకు ఉండగలం అంటే, మన మీద మనం ఆధారపడట్లేదు, మనం ప్రభు శక్తి మీద ఆధారపడుతున్నాం. ఆ శక్తి ఏం చేసింది? శక్తి అంటే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆయన మరణం ద్వారా సాతాను యొక్క కోరలు పీకేశాడు, ఆయన శక్తిని నిర్వీర్యం చేశాడు. కాబట్టి మనం శక్తిమంతులుగా ప్రభు వైపు తిరిగి ఉండగలం. దానికి ఆయన మనకు పనిముట్లు కూడా ఇచ్చాడు, అది నెక్స్ట్ టైం మనం చూస్తాం. కానీ ఆయన శక్తిని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ మాట కూడా చెప్పనివ్వండి, ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించలేదో, సంఘానికి వస్తుండొచ్చు, మీరు క్రైస్తవ కుటుంబంలో పుడుతుండొచ్చు, అప్పుడప్పుడు సంఘానికి రావచ్చు, మెసేజెస్ వింటుండొచ్చు, కానీ నిజంగా యేసు క్రీస్తును మీ రక్షకుడిగా, మీ పాప క్షమాపణ కోసం అంగీకరించకపోతే మీరు ఈ అపవాది అధికారం క్రింద ఉన్నారు, వాడి నియంత్రణలో ఉన్నారు. బై ద వే, వాడు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తున్నాడు. 2 కొరింథీ 4:4, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. ఎందుకు? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ సువార్త ప్రకాశము వారికి ప్రకాశుండుకుండు నిమిత్తం. మీరు చాలా రోజుల నుంచి వస్తుండొచ్చు, కానీ మీకు సువార్త ప్రకాశం అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాడంటే, సాతాను మిమ్మల్ని నరకానికి, గుడ్డితనాన్ని ఇచ్చి నరకానికి తీసుకెళ్తున్నాడు. మీరు రక్షించబడాలంటే ఈ మాట వినండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి, ఆయనను విశ్వసించండి. ఆయన మాత్రమే మిమ్మల్ని నిజమైన విశ్రాంతిలోకి నడిపించగలడు. మనం పొద్దున కూడా ఆ మాట విన్నాం, మీరు పాసుపడి భారం మోస్తూ మీరు ప్రభు దగ్గరికి రండి, విశ్రాంతి, ఆయన విడుదల, విమోచన, రక్షణ కేవలం క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఆ క్రీస్తును మీరు అంగీకరిస్తేనే రక్షించబడతారు. ఒకవేళ మీరు రక్షించబడిన విశ్వాసులైతే, ఆల్దో రక్షించబడ్డ మొదటి నాటి నుండి మనం రణరంగంలో ఉన్నా, ఆల్దో ఫస్ట్ డే నుంచి సాతాను మన మీద అతి తీవ్రంగా దాడి చేస్తున్నా, దేవుడు మనల్ని విడిచిపెట్టలేడు. దేవుడు మనకే సహాయం చేయకుండా, మీ బాధ మీరు పడండి, మీ గోస మీరు పడండి, నేను ఆల్రెడీ రక్షించి పెద్ద పని చేసినా, నేను పైన వెకేషన్కి వెళ్తున్నా అనట్లేడు. ఆయన ప్రతి శ్రమలో ఆ సాతాను మన మీద దాడి చేస్తున్నప్పుడు కూడా మనకు సహాయంగా నిలబడతాడు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ బార్న్ అగైన్ క్రిస్టియన్స్ అండ్ కీప్ అవర్ ఫెయిత్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సాధనాలు ఇచ్చాడు, సాధనాల సంగతి తర్వాత ఆయన మనతో ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, ఇదిగో సదాకాలము
మీకు నేను అంతే అండి, ఉంటాను అంటే ఉంటాడని. నువ్వు ఉన్నావా దేవా, దిగిరా. చెంప మీద ఒకటి కొడితే వస్తాడు. అప్పుడు నీలో ఉన్న దయ్యం బయటికి వస్తుంది. అప్పుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడంటే ఉన్నాడండి. ఇంకెందుకు అడుగుతున్నావు ఆ ప్రశ్న? అంటే నీ సందేహపడుతున్నావు, దేవుని వాగ్దానాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఆయన సత్యము చెబుతాడంతే. నువ్వు రక్షించబడిన విశ్వాసివైతే వాణ్ణి ఎదుర్కోవడానికి దేవుడు నీకు సాధనాలు ఇచ్చాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి నువ్వు అలర్ట్గా నువ్వు ఆయన శక్తి మీద ఆధారపడు. అది 1945 ఆగస్టు నెల జపాన్లోని హిరోషిమాలో. అప్పటికి సమ్మర్, చాలా వేడిగా ఉన్నాయి ఆ రోజులు. ఆ టైంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద ఆల్రెడీ అమెరికా చాలా దాడులు చేసింది. ఆ పట్టణాలన్నింట్లో ఒక్క పట్టణం మీద దాడి జరగలేదు, అది హిరోషిమా. అప్పటి వరకు ఇంకా హిరోషిమా మీద ఏ దాడి కూడా జరగలేదు. కానీ ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో దాడులు జరిగాయి కాబట్టి హిరోషిమాలో ఉన్న వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఇండ్లన్నీ ఖాళీ చేస్తున్నారు, దూర ప్రదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారు. ఏ రోజైనా మళ్ళీ దాడి జరగబోతుందని వాళ్లకు అర్థమైంది. అది ఆగస్టు 6వ తారీఖు 1945. దాడి జరగడానికి ముందు సైరన్ వినిపిస్తుంది కదా యుద్ధంలో. అటువంటి యుద్ధానికి సంబంధించిన సైరన్ వినిపించినప్పుడు ఓకే, మళ్ళీ అటాక్ రాబోతుంది అని నగరం అంతా భావించిందంట. కానీ కొన్ని నిమిషాల తర్వాత పైకి చూస్తే అమెరికన్వి 3 విమానాలు మాత్రమే కనబడ్డాయి. సో 3 విమానాలు వచ్చినాయి అంటే ఇది పెద్ద దాడి కాదు, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అ బిగ్ థింగ్. పెద్ద దాడి కాదు, అంత పెద్దగా ప్రమాదం కూడా రాదని ఈ జపాన్లో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ హిరోషిమాలో ఉన్న వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేశారట. ఆ కొన్ని క్షణాల తరువాతే మనందరికీ తెలుసు, మొట్టమొదటి హిరోషిమా నగరం మీద జార విడిచారు. ఒక్క క్షణంలో 10,000 మంది కంటే ఎక్కువ ప్రజలు చచ్చిపోయారు. ఏం జరగబోతుందో అన్న దాన్ని గ్రహించకుండా, పూర్తిగా గ్రహించకుండా వారు మేము బాగానే ఉన్నాం, అది పెద్ద దాడి జరగదులే, పర్లేదులే, ఓన్లీ 2 ఉన్నాయి కదా, అంత పెద్దగా ఏం కాదులే అని చెప్పి వాళ్ళు కాస్త పక్కన పెట్టేశారు. చాలామంది క్రైస్తవులు కూడా ఈ విధంగానే చేసే అవకాశం ఉంది. మన శత్రువును చాలా తక్కువగా అంచనా వేసి ప్రాణాంతకమైన తప్పు చేసే అవకాశం ఉంది. వాడు దుర్మార్గుడు, నాశనం చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు, దృఢ నిశ్చయం కలిగిన వాడు. మనం జాగ్రత్తగా ఉండకపోతే, మన రక్షకునితో ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడుతూ బలవంతులై మనం ఉండకపోతే, ఆయన్ను గట్టిగా మనం పట్టుకోకపోతే వాడు మనల్ని గట్టిగా కొడతాడు. దేవుడు తన వాక్యంలో మనకు నిర్దేశించిన సూత్రాలను కేవలం తెలుసుకుంటే సరిపోదు, బైబిల్ నాలెడ్జ్ పెట్టుకుంటే సరిపోదు, డాక్ట్రిన్స్ చదువుకుంటే సరిపోదు. వాడి అటాక్స్కి ఎదురొడ్డి రెసిస్ట్ చేసి నిలబడాలంటే ఆ సూత్రాలను అనుసరించి ఆపాదించాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా ఉండడానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచం చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటో మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. దేవా, ఈ మాటలు మీ వినికిడిలో మేము విన్నాం. హెల్ప్ us to be alert. చాలా జాగ్రత్తగా మా క్రైస్తవ జీవితాలు మేము కాపాడుకోవడానికి మీ శక్తిని బట్టి, నువ్వు ఆల్రెడీ మాకు ఇచ్చావు ప్రభు, ఆ శక్తి నువ్వు ఇంకా నీ శక్తిని మాకు ఇస్తూనే ఉన్నావు. నీ మీద ఆధారపడుతూ కొనసాగడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.